అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక గొప్ప రిలీఫ్ ఏంటి అంటే గురుబలం పెరగడం. గురువు అష్టమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అందులోనూ ఆయనకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా చాలా ఇదైనటువంటిది. గత సంవత్సరంలో అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. శని యోగించడం లేదు. అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో ఏ గ్రహము అనుకూలంగా లేదు గత సంవత్సరం. వీళ్ళన్నీ కోల్పోయినటువంటి వాళ్ళు. ప్రతిదీ మళ్ళా జీరో దగ్గర నుండి స్టార్ట్ చేయవలసినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు. అదృష్టం లేదు. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. అంటే అయితే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ధనాన్ని దొంగలు అపహరించడమో, లేదా వీళ్ళే ఎందులోనైనా పెట్టి దాన్ని కోల్పోవడమో, అలాగే లేదా అగ్ని సంబంధమైనటువంటి అగ్ని ప్రమాదాలు అవి జరిగి కోల్పోవడమో, లేదా ఏదైనా కొంతమంది దగ్గర ఈ ధనం పరుల పాలైపోతూ ఉంటుంది. డబ్బు అప్పిచ్చి కోల్పోవడమో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతూ ఉండడమో, ఇటువంటి వాటి వల్ల ధనాన్ని నష్టపోయినటువంటి రాశి గత సంవత్సరంలో వృశ్చిక రాశి. మరి ఈ సంవత్సరంలో వారికి ఏ విధమైనటువంటి ఎదుగుదలని రాశాడంటే, భగవంతుడు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ఎప్పుడూ డౌన్ఫాల్లో రాయడు, అలానే ఎప్పుడూ అప్పులో రాయడు. వాడు ఎంత గొప్పవాడైనా వాడు కింద పడాలి, పైకి లేవాలి. కింద పడ్డప్పుడు వాడికి ఉండేటువంటి మెంటాలిటీని చూస్తాడు భగవంతుడు. పైన ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, కింద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, రెండిటికి చలించకుండా ఉన్నటువంటి వాడికి భగవంతుడు గొప్పగా ఫ్యూచర్ డిజైన్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, వృశ్చిక రాశి వాళ్ళకి పడిపోయారు. ఇప్పుడు లేవాలి అంటే వాళ్ళు ఎంత గమ్ముని కిందకి వెళ్ళిపోయారో అంత గమ్ముని పైకి లాగగలిగేటువంటి శక్తి ఉండాలి. అలా శక్తి ఉన్నటువంటి ఏకైక గ్రహం గురుడు. భాగ్యస్థానమందు కర్కాటక రాశిలో గురుడు ఉచ్చని పొందేటువంటి స్థానం కాబట్టి ఆ గురుని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉంటుంది కాబట్టి ఆ రకంగా మళ్ళా పైకి ఎదిగేటువంటి స్థితిని ఇస్తాడు. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. గంభీర్యతని అంత గాంభీర్యాన్ని అంతటినీ కూడా కోల్పోయారు వీళ్ళు. అంటే ఇదివరకు చాలా బలంగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు మాట్లాడలేకుండా ఇబ్బంది పడుతూ ఆ రకమైనటువంటి గాంభీర్యాన్ని కోల్పోయారు. ఓ రకమైనటువంటి శక్తిని కోల్పోయి ఇంకా ఎవరైనా ఏదైనా అంటే వింటూ ఉండడమే, సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోకి వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో 9వ స్థానంలో గురుడు ఉండడం వల్ల తిరిగి మళ్ళా వీరు ఎదిగేటువంటి పరిస్థితి. ఈ సంవత్సరంలోనే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది. దానివల్ల కూడా ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత. ఈ అర్ధాష్టమ రాహు ఏం చేశాడు, గతంలోనో ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉండడము, లేదా పైనుండి కింద పడుతూ ఉండడము, ఏదైనా సామాన్లు దింపేటప్పుడు అది కాళ్ళ మీద పడి దానికి ఇబ్బంది కలుగుతూ ఉండడము, 4 కాళ్ళ జంతువుల వల్ల సమస్యలు ఏర్పడము, ఏదైనా పిల్లో కుక్కో ఇంకోటి దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉండడము, లేదా ఏదైనా పెద్ద పెద్ద జంతువుల వల్ల ప్రమాదాలు, ఇటువంటివన్నీ దాటగలుగుతారు. దాటి ఈ సంవత్సరంలో మరలా ఈ అర్ధాష్టమ రాహు యొక్క దోషాన్ని తగ్గించుకుని తిరిగి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో ఇది ఒక రకమైనటువంటి పాజిటివ్ పీరియడ్. దీన్ని వృశ్చిక రాశి వారు తీసుకోవాలి. వారు తీసుకునేటువంటి విధానాన్ని బట్టి ఈ సంవత్సరం ఉంటుంది. మెయిన్గా నమ్మవలసింది ఏంటి అంటే అదృష్టము. అబే మనకి ఇంకేం లేదు, మన జీవితం ఇంతే అని అనుకోకూడదు. మనకి ఏదో ఒక దేవుడు సహాయం చేస్తాడు అనుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే, భాగ్యము అంటే ఏంటి అంటే పూర్వపుణ్యము. మనం పడిపోవడానికి పూర్వపుణ్యమే కారణము, మనం లేవడానికి పూర్వపుణ్యమే కారణం. ఆ భాగ్యమందు ఉండేటువంటి గురువు పూర్వపుణ్యాన్ని ఇస్తాడు. అంటే గత జన్మల్లో చేసినటువంటి లేదా ఈ జన్మల్లోనే గతంలో చేసినటువంటి పుణ్యాన్ని అంతటినీ తీసుకొచ్చి మనకి సహాయం చేసి పైకెక్కనిస్తాడు. కాబట్టి ఆ టైం పీరియడ్. సో వృశ్చిక రాశి వారు ఏంటంటే డీలా పడిపోకుండా చక్కగా వీరు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. మంచి వ్యక్తుల యొక్క పరిచయం, ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు మనకి ఏంటి అంటే సపోర్ట్ లేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సపోర్ట్ లేదు, గైడెన్స్ లేదు, ఏమీ లేదు. గురువు లేనటువంటి జీవితం గుడ్డి జీవితం. ఇప్పుడు గురువు వచ్చారు అంటే ఒక రకమైనటువంటి లైమ్ లైట్లోకి వీళ్ళు వచ్చారు.
సో వీళ్ళకి అన్నీ కనబడతాయి, ఏది మంచి ఏది చెడు. గతంలో ఉన్నటువంటి దానికి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం తోడయి వీరి జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి సమయము, అదృష్టం ఉండేటువంటి సమయము. ఖచ్చితంగా వీరికి భవిష్యత్తులో మంచి స్థితి కలుగుతుంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పంచమంలో ఉండేటువంటి శని, కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నారు. ఇక్కడ ప్రధానంగా వీళ్ళని నిలువరించేటువంటి శక్తి ఎవరు అంటే కుటుంబమే. వీరికి కుటుంబం యొక్క సపోర్ట్ లేదు. వీళ్ళు ఏదనుకుంటున్నారో దానికి కుటుంబ సభ్యులు ప్రతికూలంగా మాట్లాడడం, వీళ్ళు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించకపోవడము, లేదా సరైనటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడం అన్నది గతంలోనూ ఉన్నది, ఈ సంవత్సరంలో కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబం యొక్క సపోర్టు అన్నది మీరు ఆశించకుండా మీ అంతటి మీరుగా ముందుకు వెళుతూ ఉండాలి. కనీసం ఒక మాట సహాయమో లేదా ధన సహాయమో ఇంకోటో కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించకూడదు. కార్యహానిర్ మనస్తాప అంటే ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు అది అంత ఇదిగా ముందుకు సాగకపోవడం కూడా ఈ సంవత్సరం చూడవచ్చును. ఒకటి దానికి కారణం ఏంటి అంటే సమయానికి మీరు ప్రారంభం చేసినా దాన్ని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళేటప్పుడు మీరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, బద్ధకం రావడం, ఇటువంటివి ఎక్కువ అవకాశాన్ని ఉంటాయి, కలిగిస్తాయి. దాన్ని దాటాలి మనం. అంటే ఏదైనా ఒక కార్యక్రమం మనం ప్రారంభం చేసామంటే నిద్రపోకుండా అది పూర్తి చేయగలగాలి అనేటువంటి దాన్ని పట్టుకుని వృశ్చిక రాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించవలసినటువంటి చర్యలు. ఈ సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, సామాజికంగా ఎదుగుదల ఉంటుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక మంచి సపోర్ట్, ఒక మంచి ఫ్రెండో మంచి భాగస్వామో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. అలాగే శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది, సంతానోత్పత్తి కలుగుతుంది, వాహనాలను కొనుగోలు చేస్తారు, బంగారాన్ని కొనుగోలు చేస్తారు, అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. గతంలో మనం ఈ దాన ధర్మాలు చేయాలి అనుకున్నాం, చేయలేకపోయాం, ఈ సంవత్సరం చేయగలుగుతారు. సో అంత పాజిటివ్గా ఈ సంవత్సరం ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే డిసెంబర్ దాటిపోయిన తర్వాత అర్ధాష్టమ రాహు యొక్క దోషం కూడా పోతుంది, కాబట్టి అది మరింత శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఓవరాల్గా వృశ్చికానికి ఇది పడి లేచేటువంటి సమయము. ఈ లేచేటువంటి సమయంలో బద్దకించకూడదు, అసలు మనకి ఏమి అవ్వదు అని అనుకోకూడదు. కొద్దిగా పాజిటివ్గా ఉండి ముందుకు వెళితే ఈ సంవత్సరం చాలా చక్కగా ఉపయోగంగా ఉంటుంది. పాజిటివ్గా ఉండాలి, నిర్లక్ష్యం అస్సలు ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, ఎవరిని నమ్ముకోకూడదు. ప్రత్యేకించి ఆఖరికి మన ఇంట్లో ఎవరు టీవీ పెట్టుకోవాలన్నా మీరే పెట్టుకోవాలి. ఇంట్లో వాడు ఎవడు పెట్టడు. ఒరే అలా వెళ్తున్నావు కదా, ఫ్యాన్ స్విచ్ చేయరంటే వేడెవడు. మనమే లేచి ఫ్యాన్ వేసుకోవాలి, మనమే ఇవన్నీ చేసుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా గురుగారు బాగుంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే గురు దృష్టి ఎప్పుడైతే రాశి మీద ఉన్నదో ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీళ్ళకి వివాహ యోగం కానీ అన్ని కూడా ఉన్నాయి, ఎలాగో శుభ కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా మంచి వార్తలు వినడం, పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ ఈ సంవత్సరంలో వస్తాయి. సినీ రాజకీయ రంగాల వారికి గురుగారు వృశ్చిక రాశిలో ఎక్కువగా ఎవరు ఉంటారు అంటే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, పని రాక్షసులు ఉంటారు. పని రాక్షసులు అంటే చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తాడు, రిజల్ట్తో సంబంధం ఉండదు. వీళ్ళు ఎలా ఉంటారంటే మనం ఆ పని చెయ్యాలి, మనం అది చేసాం అంతే, దానికి మనకి ఇంత రిజల్ట్ వచ్చింది అంత రిజల్ట్ వచ్చిందని వీళ్ళకి అంత పట్టింపు ఉండదు. చెయ్యాలి, చేసాం. వీళ్ళు ఎక్కువ మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. అలాగే డైలీ లేబర్ దగ్గర నుండి ఏదైనా ఇంజన్, మిషనరీ, టూల్స్, వర్క్స్, మైన్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ మంది పని చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే వీళ్ళు కొంతమందిని నడిపించగలుగుతారు, వీరు కొంతమంది కింద నడవగలుగుతారు. రెండు రకాల పీపుల్ ఉంటారు, నాయకులు ఉంటారు, నాయకుల్ని అనుసరించేటువంటి వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు, డాక్టర్లు ఎక్కువ మంది వృశ్చిక రాశి వారు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, అలాగేనేమో థెరపిస్టులు ఉంటారు. అలాగే నిగూఢమైనటువంటి విద్యల్ని తెలుసున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వచ్చేటువంటి విద్యలు ఎవరికి రావు. అలాగే యునిక్గా ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా వృశ్చిక రాశిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తాయి, అందరూ చక్కగా ఉంటారు. ఓకే గురుగారు, వీళ్ళ కోసం ఏదైనా పరిహారం కానీ రెమెడీ కానీ వీరు ప్రత్యేకించి చేసుకోవాల్సింది ఏంటి అంటే శని రాహువుల యొక్క స్థితిని మనం దాటడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన. ఎందుకంటే ఒక మాయ, దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని మీరు చూస్తే ఆయన అసుతోషుడు అనేటువంటి ఒక రాక్షసుడి మీద కాలు పెట్టి ఉంటాడు. మాయ, మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన మాట్లాడడం, మౌనంగానే ఉంటాడు. అంటే అక్కడ ఒక సంకేతం ఏంటి అంటే జీవితంలో దేనికైనా ఒక సొల్యూషన్ మౌనం వల్ల దొరుకుతుంది. మౌనేన కలహం నాస్తి అన్నాడు. మౌనం వల్ల గొడవలు రావు, వచ్చిన గొడవలు సర్దుమణిగిపోతాయి.
మౌనంగా ఉండడం అది ఆయన యొక్క తత్వము, అలాగే మౌనంగా ఉండవలసినటువంటి స్థితి కూడా వీరికి ఉన్నది. అలాగే శని రాహువుల యొక్క దోషాన్ని, అది మాయ అంటారు, ఆ మాయను తొలగించుకోవడానికి కూడా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. అంటే మనం ఏ దేవుణ్ణి పట్టుకోవాలి అన్నది కూడా చాలా ముఖ్యం. మనకి కరెంట్ ఒకటే మీరు గమనించండి, చాలామంది ఏమనుకుంటారు, ఇంతమంది దేవుళ్ళలో మనం ఎవరిని పట్టుకోవాలి, మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్ ఎంత 50 హెడ్జ్ 240 వోల్ట్స్ కరెంటే, కానీ దాంతో మనం ఏం చేస్తున్నాం, లైట్ వేస్తున్నాం, ఫ్యాన్ వేస్తున్నాం, మిక్సీ తిప్పుతున్నాం. అంటే అక్కడ పరమాత్ముడు ఒకడే, కానీ ఆయన రూపాలు రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే శక్తి, మనకి లైట్ కావాలి, కరెంటుని లైట్ కింద వాడుకుంటాం, లేదు నాకు వాషింగ్ మిషన్ రూపంలో కావాలి, ఆ రకంగా ఉపయోగించుకుంటాం. మనకి ఏ శక్తి కావాలో దాని దగ్గరికి ఎలా వెళుతున్నామో, మనకుండేటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వీరు దక్షిణామూర్తి ఆరాధన చేయాలి, చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం ప్రతిరోజు విన్నా కూడా వినొచ్చు. మనకి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణానికి చాలా ప్రాముఖ్యతను చెప్పారు, కానీ వీలున్నంత వరకు చదవాలి. మీకు మన తెలుగు యొక్క గొప్పదనం ఏంటి అంటే, ఆ నుండి అహా వరకు మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు ఒక్కసారి రీసెర్చ్ చేయండి. ఆ అనేటువంటిది గొంతుకి ఇక్కడ మొదలయ్యి అహా అనేటువంటిది ఈ మూల ఎండ్ అవుతుంది. సో ఆ అక్షరాలు అలా వర్ణక్రమంలో వస్తూ ఉంటాయి. అందుకని ఏదైనా ఒక స్తోత్రంలో మన ఋషులు ఏం చేస్తారు అంటే కొన్ని బీజాలను నిక్షిప్తం చేస్తారు, అది చదివితే దానికి సంబంధించినటువంటి శక్తి మనలో వస్తుంది. సో చదవడానికి ప్రాముఖ్యత ఇవ్వండి, ఇన్ కేస్ అవకాశం లేకపోతే వినొచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు చెప్తారా గురుగారు? వీరికి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి పసుపు లైట్ కలర్ చాలా బాగుంటుంది, అలాగే లైట్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.